కాస్టింగ్ కౌచ్ సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్య కాలంలో బాగా ఎక్కువగా వినిపిస్తున్నటువంటి పదం. దీనిపై స్పందించారు అలనాటి నటి ఆమని. మరి ప్రస్తుతం ఆమని అప్పుడప్పుడు మనకు వెండితెరలో కనిపిస్తూనే ఉన్నారు. ఎన్నో మంచి మంచి సినిమాలు చేసిన ఆమని చాలా మంది అభిమానుల్ని సంపాదించుకున్నారు. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్‌కి చాలా దగ్గరయ్యారు. అయితే పెళ్లి, పిల్లల తర్వాత ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్‌ని స్టార్ట్ చేశారు ఆమె. సీరియల్స్, సినిమాల్లో సైడ్ క్యారెక్టర్స్ చేస్తూ ఈ తరం ప్రేక్షకుల్ని అలరిస్తున్నారు. ఇటీవల ఆమె ఒక ఇంటర్వ్యూలో ఎన్నో విషయాలు చెప్పారు. ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ గురించి మరి కామెంట్స్ చేశారు ఆమని. కాస్టింగ్ కౌచ్ అనేది ఇప్పటి నుంచి కాదని, సావిత్రి గారి టైం నుంచి అది కూడా ఉందని అన్నారు. సినిమా కాకుండా సినిమా పేరుతో ఇంకేదో వ్యాపారం చేయాలని వచ్చేవారని, ఇలాంటి పనులు చేస్తూ ఉంటారని, తాను కూడా ఇలాంటి ఫేస్ చేశానని చెప్పారు. హీరోయిన్స్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అప్పుడున్న హీరోయిన్స్ కూడా చాలా ఇబ్బందులు పడ్డాం. అప్పుడు సోషల్ మీడియా ఈ రేంజ్లో ఉండేది కాదు. కాబట్టి ఎవరికి ఏం తెలిసేది కాదు. ఇంత ఇష్యూ అయ్యేది కాదు. ఏ ప్రొఫెషన్‌లో అయినా మంచి, చెడు రెండూ ఉంటాయి. మనం ఏం తీసుకోవాలనేది మన చేతిలో ఉంటుంది. నేను కూడా చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేశాను. తమిళ్ వాళ్ళు నన్ను బాగా ఇబ్బంది పెట్టారు. కొత్తగా వచ్చే కంపెనీలో అలాంటివుంటాయి. పెద్ద పెద్ద కంపెనీలు డైరెక్టర్లు అలా చేయరు. హీరోయిన్ ఛాన్స్ కోసం వెళ్తే 2 పీస్ ఎయ్యాలి. ఇక్కడ స్ట్రెచ్ మార్క్ ఉందేమో అంటారు. ఇక్కడ చూపించండి అంటారు. ఎలా చూపిస్తాం? పక్కన తమ్ముడు ఎవరో ఒకరు ఉంటారు. ఒక్కోసారి అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత ఫోన్ చేసి స్టోరీ డిస్కషన్‌కి బీచ్‌కి రమ్మంటారు. ఫైనాన్షియర్ మిమ్మల్ని చూడాలంట, మీరు మాత్రమే రండి, అమ్మని తీసుకురాకండి ఇలాంటివి చెప్తారు. అలాంటప్పుడే మనకు అర్థమైపోతోంది వాళ్ళు జెన్యూన్ కాదని. పెద్ద కంపెనీకి వెళ్తే వాళ్ళు డాన్స్ చేయమ్మా, ఎమోషనల్‌గా నటించు, డైలాగ్ చెప్పు అని అడుగుతారు. స్ట్రెచ్ మార్క్ చూడాలి, ఇక్కడేమన్నా బ్లాక్ ఉందా, ఇలాంటివి అడిగినప్పుడు వాళ్ళు సినిమా కోసం రాలేదని, ఏదో ఆశించి వస్తున్నారని తెలిసిపోతుంది. అప్పుడే నో చెప్పి రావాలి. ఇష్టపడి చూపిస్తానంటే అది వాళ్ళ ఉద్దేశాన్ని బట్టి ఉంటుంది. మైండ్ సెట్‌ని బట్టి ఉంటుంది. నేనైతే చూపించను అని అక్కడి నుంచి వచ్చేసిన ఎన్నో సందర్భాలున్నాయి. నేను విజయశాంతిలాగా అవ్వాలి, నగ్మాలాగా అవ్వాలనే ఆశతోనే వస్తారు. అలా వచ్చినప్పుడు ఇలాంటి తప్పులు జరిగే అవకాశం ఉంది. ఆ ఆశ ఒక్కోసారి మనిషిని బలహీనపరుస్తుంది. అలాంటప్పుడు అలాంటి వాళ్ళని మనం ఏం అనలేం కదా! అంటారు ఆమని. మీటూ ఉద్యమంలో పాల్గొనకపోవడంపై కూడా ఆమె స్పందించారు. నాకు మా ఇంట్లో చాలా సమస్యలెక్కువ. అవి తీర్చుకుంటే నాకు చాలు. 2 పిల్లలు, వాళ్ళు చిన్నవాళ్ళు, ఎప్పుడు బిజీగా ఉంటాను. ఫోన్ మాట్లాడడానికి నాకు షూట్‌లోనే టైం దొరుకుతుంది. పిల్లలు హైపర్ యాక్టివ్. నా ఫోన్ లాగేసుకుంటారు. నాకివ్వరు. ఫోన్ కోసం పిల్లల్ని అడుక్కోవాలి. మిస్డ్ కాల్ వచ్చిందేమో చూడండమ్మా అని అడుగుతానంటూ తన గురించి, పిల్లల గురించి చెప్పారు ఆమని. మొత్తానికి ఈ రోజే కాదు, ప్రతిరోజు ఏదో ఒక విషయంలో ఇలాంటి కాస్టింగ్ కౌచ్‌లు ఉంటూనే ఉంటాయి.